హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేసేయండి ఎప్పటిలాగే. అండ్ ఎస్పెషల్లీ గైస్, ఈరోజు వీడియో సూపర్ వీడియో అనమాట. అండ్ మీరు అంటే చాలామంది ఏంటంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ సో ఒకరిని చాలా ఈజీగా సింపుల్గా నమ్మేస్తూ ఉంటారు అనమాట. అండ్ పర్టికులర్గా కొంతమంది మైండ్ సెట్ అలా ఉండిపోతూ ఉంటుంది. ఎవరైనా సరే కొంచెం మంచిగా అలా పక్కన కూర్చొని ఒక 4 మాటలు చెప్పేస్తే చాలు, వెంటనే నమ్మేస్తారు అనమాట. వాళ్ళ కోసం ఏమైనా చేసేస్తూ ఉంటారు. బట్ కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, అండ్ నేను ఎందుకు ఇంత తొందరపడ్డాను, సో నేను ఎందుకు ఈ పర్సన్ని అసలు నమ్మేశాను, అండ్ కొంచెం ఆలోచించుంటే బాగుండేది కదా అని ఆ తర్వాత అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు నేను చెప్పబోయే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు తెలిసినట్లయితే మీరు అసలు ఎవరి చేతులను మోసపోరు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ అనమాట. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అంటే ఈరోజు నేను గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ ఎలా ఉంటారు అనేది కొన్ని హింట్స్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ ఈ హింట్స్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బట్ ఈ విషయాలు నేను చెప్పబోయేవి ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు పక్క గుడ్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు ఇంక వాళ్ళకి మనం. గుడ్ బాయ్ తను, లేదా గుడ్ గర్ల్ అని చెప్పేసి ఈజీగా నమ్మేయచ్చు అనమాట. మరి ఏంటి ఆ సింటమ్స్ ఎలా కనిపెట్టాలి అని అనుకుంటున్నారా? వాటిల్లో ఫస్ట్ వన్ నేను వెంటనే చెప్పేస్తున్నాను. వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. చాలామందికి నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఓవర్కమ్ ఎలా చేయాలి ఎక్కువగా ఆలోచించే వాళ్ళ గురించి అని కూడా చెప్తూ ఉంటాను. బట్ ఎస్పెషల్లీ గైస్ అండ్ ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు చాలా జెన్యూన్గా ఉంటారు అనమాట. వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో ఏం జరిగినా కూడాను అంత ఈజీగా వాళ్ళు మర్చిపోలేరు దాన్ని. ఏదైనా కావచ్చు, పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కానీ వాళ్ళు ఏంటంటే లైఫ్లో ఇలా జరిగింది ఏంటి, అలా జరిగి ఉండాల్సింది కదా, అలా మాట్లాడాల్సింది కదా, ఎందుకు ఇలా అయిపోయింది అండ్ ఈ విధంగా తీసుకున్నా కూడాను. అండ్ వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్క విషయం ఈ టాపిక్ ఆ టాపిక్ అని కాదు, ఏ విషయం తీసుకున్నా కూడాను వీళ్ళు కొంచెం లోన్లీగా ఉంటూ ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారనమాట. బట్ చాలా ప్యూర్ అండ్ జెన్యూనిటీని మెయింటైన్ చేసే వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అని కూడా మీకు డౌట్ ఇక్కడ రావచ్చు. ఎందుకంటే ఏదైనా కానీ ఒకటి లైట్ తీసుకునే వాళ్ళకి, సింపుల్గా సైడ్ అయిపోయే వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఉండవు అనమాట. ఏంటో ఈ పని కాకపోతే అంటే ఇంకోటి, ఇది కాకపోతే అది అన్నట్లుగా టర్న్ అయిపోతూ ఉంటారు. చాలా సింపుల్గా అనమాట. బట్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, గుడ్ గైస్‌లో మాత్రమే, ఐ థింక్ గర్ల్స్‌లో మాత్రమే అనమాట ఎక్కువ ఓవర్‌గా ఆలోచిస్తూ ఉంటారు. ఏం జరిగింది పాజిటివ్, నెగెటివ్ ఏదైనా కానీ ప్రతీదీ ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ అది కొంచెం లైఫ్‌లో కొన్ని మిస్టేక్స్ తీసుకురావచ్చు, ప్రాబ్లమ్స్‌ని తీసుకురావచ్చేమో కానీ బట్ పర్టిక్యులర్‌గా వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పడానికి మాత్రం మంచి విషయం అని తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఇష్టపడటం అనమాట. అండ్ ఎప్పుడు రిలేషన్‌లో అనుకుంటూ ఉంటాము, ఒక పర్సన్ చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ సేమ్ ఈక్వల్‌గా ఉన్నా కూడాను ఎవరో ఒకరు ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. ఆ ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చాలా జెన్యూన్ అని చెప్పాలి. కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చాలా మంచివాళ్ళు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కేరింగ్ అనమాట. ఎంత కేర్ చూపిస్తారంటే మీకు అక్కడ అంటే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. 50% అక్కడే అనమాట. వాళ్ళు మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఎంతవరకు ప్యాంపరింగ్ చేస్తున్నారు, ఎలా ట్రీట్ చేస్తున్నారు, అండ్ మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారు, అండ్ ఏ టు జెడ్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఐ మీన్ ఎలా చూసుకుంటున్నారు, అండ్ ఎలా కేర్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చాలా వరకు మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అనేది. కొంచెం గమనిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఆల్రెడీ మీరు ఒక ఐ థింక్ రిలేషన్‌లో గానీ, ఫ్రెండ్‌షిప్‌లో గానీ ఉన్నట్లయితే అండ్ చూడండి, కావాలంటే మీకు ఏదన్నా ఒక వస్తువు కావాలి అన్నా, లేదా ఇంకేదన్నా అడిగినా కూడాను మీరు చిటికేసినంత ఈజీగా అది మీకు ఎలా చేసి పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎప్పుడు అడగని వాళ్ళు మన కోసం ఇది అడిగారు, సో ఇది ఏదోలా చేసి పెట్టాలి అని కానీ, లేదా తనని మంచిగా చూసుకోవాలి అని కానీ, సో తనకి మనం తప్ప ఎవరున్నాము అనే ఫీల్‌తో ట్రీట్ చేస్తారు అనమాట. సో అంటే ఒక ఒక పేరెంట్స్ లాగా ఒక మాటలో చెప్పాలంటే. అలా ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మనల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎంత బాగా మనల్ని ప్యాంపర్ చేస్తున్నారు, ఎంతవరకు కేర్ చేస్తున్నారు, ఎలా చూసుకుంటున్నారు అనేది అక్కడ అర్థమైపోతుంది. సో అండ్ అది అందరూ చెయ్యరు. ఎస్పెషల్లీ నేను మళ్ళీ చెప్తున్నాను. బట్ మీ పైన చాలా ఇష్టం ఉంటేనే అండ్ వాళ్ళు జెన్యూన్ అయితేనే, వాళ్ళకు గుడ్ పర్సన్ అయితేనే అలా చేస్తారు అనమాట. లేదంటే ఇంకెవరు అలా చెయ్యరు. అక్కడ కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది. కాకపోతే ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ గుడ్ పర్సన్స్‌లో చాలామంది ఎదుటి వాళ్ళని చాలా సింపుల్‌గా నమ్మేస్తూ ఉంటారు. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అండ్ బట్ అది కొంచెం ఒక మిస్టేక్ అయినా కూడాను బట్ అది జెన్యూనిటీకి మనం
నిదర్శనం అని చెప్పుకోవాలి అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే. బట్ మైండ్ సెట్ వాళ్ళది ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటుంది. సో, దానివల్ల వాళ్ళు ఏంటి అనేది ఆలోచించరు. సో, మనం మంచి వాళ్ళమే కదా! వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోవటం కానీ, తొందరగా నమ్మేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇంకొక విషయం నేను ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ మంచి వాళ్ళని గుర్తుపట్టటంలో ఇంకొక క్వాలిటీ ఏంటి అంటే ప్రామిసెస్ అనమాట. సో, ఎప్పుడైనా ఏదైనా మీకు ప్రామిసెస్ చేసినా కూడాను ఐ థింక్ నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను. నీకోసం ఇది నేను చేస్తాను అని కానీ, సో, అట్లా ఏదైనా కానీ ఎనీవన్ నీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని కానీ వన్స్ మీకు ప్రామిస్ చేశారు అనుకోండి, ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకుంటారు అనమాట. మీరు వన్స్, ట్వైస్ చూడండి. ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో, ఎస్పెషల్లీ తను కనుక ప్రామిస్ చేశారు అంటే డెఫినెట్‌లీ అది నిలబెట్టుకుంటారు. అని ఒక ట్రస్ట్ ఎదుటి వాళ్ళకి వచ్చేసింది అంటే వాళ్ళొక గుడ్ పర్సన్ అయినట్టే కదా ఇంకా. ఫైనల్లీ ఒక్క వర్డ్‌లో చెప్పాలి అంటే వీళ్ళు ఎవరి చేతిలో అయినా మోసపోతారేమో కానీ వీళ్ళకి మోసం చేయడం రాదు అనమాట. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి. అండ్ అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే ఎస్పెషల్లీ వీళ్ళు గుడ్ గైస్, గుడ్ గర్ల్స్ కాబట్టి ఎవరిని చీట్ చెయ్యరు. బట్ వీళ్ళు ఈజీగా నమ్మటం వల్ల వీళ్ళే మోసపోతూ ఉంటారనమాట. అండ్ ఇవి ఫైనల్లీ అనమాట. అండ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవడం చాలా సింపుల్ అనమాట. నేను చెప్పినవన్నీ ఒక్కసారి గమనించి చూడండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్ అనేది కూడా క్లియర్‌గా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ వీడియో బాగుందా? నచ్చిందా? మీకు హెల్ప్ అయిందా? ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. మీ పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసేసుకోండి. ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.